అందరి కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ పుడతామా ఏంటి మళ్ళీ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. రెడీ, గోయింగ్ ఫర్ టేక్. ఆల్ లైట్స్, రోల్ కెమెరా, క్లాప్ ఇన్, యాక్షన్. నేను సౌందర్య. నా మొదటి సినిమా మనవరాళ్ల పెళ్లి శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో చేయబోతున్నాను. సౌందర్య ఇది కేవలం ఒక పేరు కాదు, కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని కీర్తి. ఆమె నటనతో వెండి తెరకి ఒక అందాన్ని పరిచయం చేసింది. ఆమె ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి అగ్ర నటులకు పోటీగా నటించే స్థాయికి ఎదిగింది. గుసగుసలే గున్నమా వెళ్ళో అన్నీరు సరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లా సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల హోయ్ చెమటలకు చెంగి పంకాల హోయ్ సుఖపడుతూ కట్టే సుఖాల గుసగుసలే గున్నమా వెళ్ళో అన్నీరు సరుసలే కన్నే చూపుల్లో కడవ చిన్న నడుముకున్న కదలికలెన్నో తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కథ కలితోనే ఏదో దరువేస్తుంది తనే దరికొస్తుంది పదరా ఆ పదరా అని నిలికేస్తుంటే పదరా ఓ పొదకే అని సై అన్నట్టే పదరా ఆ పదరా అని మెలికేస్తుంటే పదరా ఓ పొదకే అని సై అన్నట్టే చెలి సలహా పస్తేనంటాడు అమ్మో చలి విరహాలొస్తాయంటాడు అది మినహా అని తయారీ అబ్బా కలహాల కన్యాకుమారి చుట్టూ చుట్టి వచ్చావా చూపుడు వేలితో పేల్చావా అయ్యో నా సిగ్గే పరిపోదా కళ్ళతో ఏదో చూసావా కాయా పండా అడిగావా నాలోని ప్రాయం దిగిపోగా చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా ముద్దాడే ఆశ ముదిరిపోగా ఎందరు పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు నీవే నన్ను కొంగున కట్టావు సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా సుందర వదన తీయని వేదన సాగా పాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు పాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా ముద్దాడే ఆశ ముదిరిపోగా. సౌందర్య గారి నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ఏ ఇంట చూసిన ఆమె మాటలే, ఏ నోట చూసిన ఆమె పాటలే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం తగ్గాలి తనుగుల దూరం తీరాలి వయసుల తాపం ఓ
1995లో విడుదలైన అమ్మోరు సినిమాలో భవానీ పాత్ర సౌందర్య కెరియర్ లో గుర్తుండిపోయే పాత్రలో మొదటిది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు మన సౌందర్య గారు. వెండి తెరపై తన నటనను గుండెలకు హత్తుకున్న ప్రేక్షకులకు సేవ చేయాలనే సదుద్దేశంతో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్. హెలికాప్టర్ ప్రమాదం సాత్తు ప్రచారాలకు వెళ్తున్న సౌందర్య గారి హెలికాప్టర్ కూలిపోయింది. ఏమి నటి సౌందర్య! ఒక తల్లి పాత్ర వేసిన, భార్య పాత్ర వేసిన, గ్రామీణ యువతి పాత్ర వేసిన, భక్తి పరవశించే భక్తురాలు పాత్ర వేసిన, గుండెలను పిండేసే భావోద్వేగ సన్నివేశాలు చేసిన సౌందర్యమే వేరు. సహజమైన నటనకు పెట్టింది పేరు మన సౌందర్య. కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే పాత్రలు చేయాలంటే మొదట గుర్తొచ్చేది సౌందర్య. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్ర చేయాలంటే మొదటి గుర్తొచ్చే నటి మన సౌందర్య. ప్రతి పాత్రను హృదయానికి హత్తుకునేలా పోషించిన అలనాటి నటీమణుల్లో ఎనలేని కీర్తి గణించిన శిఖరం మన సౌందర్య. ఆమె క్రమశిక్షణ, వినయం, కుటుంబ విలువలకిచ్చే గౌరవం, పాత్రల ఎంపికల్లో ఉండే నాణ్యత, వృత్తి పట్ల అంకిత భావం, అంత గొప్ప నటి కేవలం 31 సంవత్సరానికే మనల్నందరినీ వదిలి స్వర్గస్థులయ్యారు అనే మాట జీర్ణించుకోవడానికి అసంభవం. ఏలో ఏలేలో ఏలే ఏలేలో కూలే నా లోకం ఒక్క క్షణంలో. ఏలో ఏలేలో ఏలే ఏలేలో ఇడిసి ఎళ్ళవే సింహ సీకట్లో. ఏలో ఏలేలో ఏలే ఏలేలో ప్రాణం తీసావే నా గుండెల్లో. మీ బర్త్డే సందర్భంగా కొన్ని మీరు చేసిన ఐకానిక్ రోల్స్ ని ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ట్రిబ్యూట్ లాగా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడున్నా ఐ హోప్ యూ లైక్ ద పర్ఫార్మెన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. వేణు గారు, ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆవిడ్ని చూస్తే నాకు తెలిసి ఒక గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ని మనం కొంచెం ఎర్లీగా కోల్పోవాల్సి వచ్చింది కదా. ఆ జనరేషన్ లో సావిత్రి గారితో పోల్చే సౌందర్య గారిని. సో అంత గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఆవిడ. సో మిస్ యూ సౌందర్య గారు. అండ్ పర్ఫార్మెన్స్ ఇంకేం చెప్పేది ఉంది, అంత స్టార్స్. విజయ గారు సౌందర్య గారితో ఎన్నో సినిమాలు చేశారు కలిసి. కాస్త ఆ ఎక్స్పీరియన్స్ మాతో పాటు ఆమె బర్త్డే రోజు షేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సౌందర్యతో నాకు పరిచయం అన్నా చెల్లెలు పద్మాల స్టూడియో, మన రమేష్ గారు, కృష్ణ గారి పెద్దబ్బాయి హీరో, సావిత్రి గారి క్యారెక్టర్ చేసిన అమ్మాయి, తమిళ సినిమా రీమేక్. అమ్మాయి చనిపోయే ముందు వరకు నేను అమ్మాయి కలిసి 20 సినిమాలు చేశాం. క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడతారు, కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, కానీ అమ్మాయి విషయంలో మటుకు సూపర్ క్యారెక్టర్. అమ్మాయి ఎంత మంచిదంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది, ప్రతి ఒక్కరితో బాగా మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటుంది. స్పెషల్ గా నాతో మటుకు మా అమ్మ తర్వాత మీ దగ్గర చెప్తున్నాను అంటే, తమిళ సినిమాలు చేసేటప్పుడు, పడేప్ప చేసేటప్పుడు కూర్చోబెట్టుకొని నాకు స్టోరీ చెప్పేది. అమ్మాయికి నా కూతురు లాంటిది, కానీ స్నేహపూర్వకంగా ఉండేది, మాట్లాడేది. అలాంటి మంచి క్యారెక్టరు. నిజంగా అలాంటి అమ్మాయి పోగొట్టుకున్నామంటే చాలా దురదృష్టవంతులు. మంచి వాళ్ళని భగవంతుడు త్వరగా తీసుకెళ్తాడంటారు. అమ్మాయి రాజా సినిమా చేసేటప్పుడు అమ్మాయి కోసం నేను ఇక్కడ ఇల్లు తీసుకున్నా. అంత బిజీ ఆర్టిస్ట్, ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండిపోయాను.
ఎప్పుడు డేట్స్ ఇస్తుందో తెలియదు. అలాగా అమ్మాయి కోసమే చేశాను. ప్రతిసారి వచ్చినప్పుడంతా సారీ ఆంటీ అంటే అంత బిజీగా చేసేది. నాకు వాళ్ళ నాన్నగారు తెలుసు, అమ్మగారు తెలుసు. మీరందరూ వర్క్ చేయలేదు అమ్మాయితో. వర్క్ చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్. సినిమా ఆర్టిస్టులలో అలాంటి మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు అరుదు. అలాంటి అమ్మాయిల్లో సౌందర్య ఒకటి. ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సౌందర్య. వి ఆల్ లవ్ సౌందర్య గారు. ఈ రోజు ఆమె ఫిజికల్ ఫామ్ లో మాతో పాటు లేకపోవచ్చు కానీ షీఈస్ ఆల్వేస్ దేర్ విత్ us అండ్ ఇన్ ది ఇండస్ట్రీ ఇన్ హర్ స్పిరిచువల్ ఫామ్. థ్యాంక్ యూ సో మచ్ సౌందర్య గారు ఫర్ యువర్ ఐకానిక్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ మ్యామ్.